వంట మనిషి. ఈ కథ ఆంధ్ర సచిత్ర వారపత్రికలో 1969 ఏప్రిల్లో ప్రచురితమైంది. నా దురదృష్టవశాత్తు మా ఆవిడ పుట్టింటి వారికి 2 ఎకరాల మాగాణి ఉంది. న్యాయంగా ఆడపిల్ల పుట్టినింటి వారి ఆస్తిపాస్తుల వల్ల అల్లుడికి దురదృష్టం కలగక్కర్లేదు. కానీ నాకు కలిగింది. చదువని, వ్యాపారమని, ఉద్యోగమని దేశాలు పట్టి తిరిగి మరీ గిడసబారిపోయాక నా 32వ ఏట ఈ తాయారుని పెళ్లి చేసుకున్నాను. అప్పటికి కుటుంబంలో ఆనవాయితీ ప్రకారం నాకు చాలా మట్టుకు జుత్తు ఊడిపోయింది. నల్లగా ఎండిపోయిన వేపకాడలాగా ఉండేవాడిని. తాయారికి నా పెళ్లికి 20 ఏళ్లు చిలకలాగా ఉండేది. పెళ్లిలోని పెద్ద ముత్తైదువులొకరిద్దరు ముసలి మొగుడు పడుచు పెళ్ళాం బాగానే కలిసింది అంటూ మా తాయారిని ఏడిపించారుట. అందుకు మా తాయారు ఏడవలేదు గాని ఆ కారణంగా నా మీద ఆధిక్యతను సంపాదించవచ్చునని కాబోలు మనసులో సంతోషించింది. ఈ విషయం ఆమె మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా నేను కనిపెట్టాను. వయస్సు ద్వారా, విజ్ఞత ద్వారా, అనుభవం ద్వారా నా మీద లేని ఆధిక్యత ఆ ముసలి ముత్తైదువుల ధర్మమంటూ ఈ విధంగా సాధించింది తాయారు. ఇన్నిటికీ మించి నేను మంచివాడిని. టిఫిన్ క్యారేజీలతో, సిగరెట్ పెట్టెలతో, సినిమా మ్యాగజైన్లతో విసిగెత్తిపోయిన ఈ ఇంట్లో ఒక అమ్మాయి, అదిన్ని మా తాయారంత అందమైన అమ్మాయి తిరగడం ఎంతో ముచ్చటనిపించేది. దానికి ప్రతిఫలంగా నా భర్తృత్వపు హక్కుల్ని కోల్పోయానని తర్వాత తెలిసి వచ్చింది. మాకు 4 పిల్లలు పుట్టి ఆ విధంగా ఈ ఇంట్లో తాయారు మరింత నిలదొక్కున్నాక అది కేవలం నియంత అయిపోయింది. హఠాత్తుగా నేను ఊహించని క్లిష్టస్థితి ఈ ఇంటికి దాపురించిందని అర్థమయ్యి హడలిపోయాను. ఆ స్థితి మరేమీ కాదు, ఒక్కొక్కటే చెప్తాను. 300 తెచ్చుకునే కొంపలో, పిల్లలున్న కొంపలో ఏ వంకాయో, ఆకుకూరలో, దొండకాయలో, బెండకాయలతోనో రోజు గడవాలా? మా ఇంట్లో బంగాళాదుంపలు, క్యారెట్టు, బీట్రూటు, బీన్సు తిన్నంత తిని పారేసినంత పారేసేవారు. వంకాయ మధ్యతరగతి బతుక్కు చిహ్నమైతే బంగాళదుంప కూర లగ్జరీ అని నా ఉద్దేశం. ఏమే అని అడిగితే, సుఖంగా బతకడం మీకేం తెలుసు, సుష్టుగా పిల్లలకి తిండైనా పెట్టలేనంత నికృష్టంగా బతుకుతున్నామా మనం అంది. అది మంచి ఆలోచనే. పిల్లల్ని బాగా పెంచుతున్నామన్న మెత్తటి ఆలోచన కొంత ఓదార్పే. మరి వాళ్ళు 15 రూపాయల తక్కువ ఖరీదు బూట్లు వేయగా చూడలేదు. తమ బూట్ల కంటే మా వాళ్ల బూట్లు బాగున్నాయని బాధపడి తహసీల్దార్ గారి అబ్బాయిలు బడిలో బ్లేడు పెట్టి మా వాళ్ల బూట్లు అడ్డంగా కోసేశారు. నిజమే, తమకి సుఖం ఉండడమంటే ఇంకొకరికి లేకపోవడం అనే సంప్రదాయంలో పెరుగుతున్న వాళ్ళు. కాని మా ఆవిడికి చెడ్డ కోపం వచ్చింది. ఓర్వలేని తనంతో వెధవల కళ్ళు కుట్టాయి. ఎంత పెద్దింటి వాళ్లైతే మాత్రం బుద్ధులెక్కడికి పోతాయి అని వాళ్ళని 10 తిట్టినా వెంటనే బజారుకు వెళ్లి మళ్లీ అందరికీ బూట్లు కొని తెచ్చింది. పోనీ ఇప్పుడే కొనకపోతేనే బూట్లు చింపిన తృప్తి వాళ్లకు కొన్నాళ్లు మిగల్ని. మళ్లీ వీటిని రేపు వాళ్ళు కోసేస్తే అంటే నేనే ఆ తహసీల్దార్నైనట్టు, వాళ్ల పిల్లల బుద్ధులకి నేనే బాధ్యుడినైనట్టు నా మీద విరుచుకుపడి, అంతే పెద్ద బుద్ధులు ఎలా వస్తాయి, ఎప్పుడూ ఒకరికి ఒదిగి బతకడం ఎలాగా అని ఆలోచిస్తారు మీరు అంది. అయినా పెద్ద బుద్ధులు ఖరీదైన బూట్లలో ఎలా ప్రతిఫలిస్తాయో అర్థం కాక నోరు మూసుకున్నాను. అదీ కాక వాళ్ళ నాన్నకి 2 ఎకరాల మాగాణి ఉన్నదాయే. అయితే ఆ నెల ఓ స్నేహితుడి దగ్గర 40 రూపాయల చేబదులు తీసుకురాక తప్పలేదు. ఓసారి ఏదో పేరంటానికి వెళ్ళి చూశారు ఆ హనుమాయమ్మ గారి మిడిసిపాటు అంటూ వచ్చింది. నేనెక్కడ చూశాను అన్నాను. వాళ్ళబ్బాయి కోయంబత్తూరు నుంచి చుట్టు జల్తారు చీర పంపాడట. ఇంతోటి చీర ఇక్కడ లేనట్టు పేరంటమంతా రెపరెపలాడించుకుంటూ తిరిగింది అంది. నీ చీర బాగుంది కదా, నువ్వు తిరగలేకపోయావా ఆవిడ వెంబడే అన్నాను, ఒంటికి ఉన్న 60 రూపాయల చీరని చూస్తూ. చీచి, ఇది ఒక చీరేనా? ఈ మాట పేరంటానికి పిలవనీయండి, ఆవిడ రోగం కుదురుస్తాను అని శపథం చేసింది. ఆ హనుమాయమ్మ గారి రోగానికి నా జీతానికి ఏదో సంబంధం గుర్తుకొచ్చి నా గుండెల్లో రాయి పడింది. ఆవిడ రోగం నువ్వు కుదర్చకపోతేనే అందామనుకున్నాను గాని దానికి ఏదో సమాధానం తాయారు దగ్గర సిద్ధంగానే ఉంటుంది. ఈ మాట ఆ హనుమాయమ్మ గారు
పేరంటానికి ఎప్పుడు పిలుస్తారా అనుకుంటున్నాను. ఆఖరికి పిలవనే పిలిచారు. జీతం వచ్చిన 3వ రోజు సాయంకాలం ఇంటికి రాగానే ఆప్యాయంగా మైసూర్ పాక్ పట్టుకుని తాయారు ఎదురయ్యేసరికి ఆనందంతో మూర్ఛ వచ్చినంత పని అయింది. తలలో గుప్పుమంటున్న మొగలిరేకు మడత, కెంపులాంటి బొట్టు, లిప్స్టిక్ రాసినట్టున్న ఎర్రని పెదాలు, వాటి అంచున చిరునవ్వు, సన్నగా నాజూగ్గా ఉన్న శరీరాన్నే అంటిపెట్టుకుని తెల్లటి చుట్టు జల్తారు. అరే, ఈ చీర ఎక్కడిది? దిగ్భ్రమతో ఆగిపోయాను. నా ఆశ్చర్యం చూసి నవ్వి, హనుమాయమ్మ గారింటికి పేరంటానికి వెళ్ళానండి అంది. అయితే ఇదేనా ఆవిడ కొనుక్కున్న చీరే? మీది మరీ చోద్యమండి. ఆవిడ చీర కట్టుకునే కర్మమేం నాకు? ఇది నాదే అంది. ఎక్కడిది అన్నాను సగం ప్రాణంతో. బట్టలవాడు వస్తే తీసుకున్నాను. ఒక్కసారే డబ్బంతా ఇవ్వనక్కర్లేదులేండి, 2 వాయిదాల్లో ఇవ్వొచ్చట. ఇప్పుడు 60 ఇచ్చి పంపాను. ఈ దెబ్బతో హనుమాయమ్మ గారి పొగరు దిగిపోయింది. వెర్రిమొహం వేసుకుని నా చుట్టూ తిరిగింది. మరి ఈ నెల ఇంటి ఖర్చుల మాటేమిటి అన్నాను. ఈ నెలకి ఎక్కడైనా ఓ 60 చేబదులు తీసుకోండి, ఏదో సరిపెట్టుకుందాం అంది. 60 తెచ్చాక కూడా ఇంకా సరిపెట్టుకోవడమేమిటి? తాయారు, మనం ధనవంతులం కాదు. ఈ చీర ఖరీదు దాదాపు నా సగం జీతం. ఇలా అయితే ఈ సంసారం ఎలా గడవను అన్న మాటలు నోరు జారాయి. అంతే, చర్రున లోపలికి వెళ్ళి కొత్త చీర లొమ్మ చుట్టి తెచ్చి నా కుర్చీ ముందు పారేసింది. అంతేలేండి, మీ పెళ్ళాం తృప్తి పడితే మీరు చూడలేరు. అరువు సంపాదించినందుకైనా సంతోషం లేదు. ఇచ్చేయండి ఆ బట్టలవాడికి. నాకు చీర వద్దు, చట్టుబండలో వద్దు. ఈ సంసారంలో ఇలా పిల్లల కోడిలాగా ఈదుతూ ఉంటాను. అంతే, నా కర్మ. పచ్చగా బతకడం తెలియని చోట పిల్లనిచ్చుకుంటే ఇలాగే బతుకులు గడుస్తాయని ఆ ముసలాళ్ళకేం తెలుసు అంటూ 2 తరాలకి సరిపడ దీవెనలు కుమ్మరించింది. తర్వాత నేను పడ్డ పాటలు ఎలా ఉన్నా చీర ఇవ్వడం మాత్రం జరగలేదు. ఇలాంటివి జరుగుతాయని తెలుసు కాబోలు ఆ బట్టలవాడు మరి 2 వారాలు పత్తా లేకుండా పోయాడు. ఆ హనుమాయమ్మ గారికి పరాభవం జరిగిందో లేదో తెలీదు గాని నేను 60 రూపాయల అప్పు మాత్రం తెచ్చాను. ఆ సంతోషంతో ఆ వారం 3 సార్లు సేమియా పాయసం చేసింది, 2 సార్లు హల్వా, ఒకసారి మైసూర్ పాకు బొబ్బట్లు చేసి నెయ్యి పంచదార అయిపోయిందని వారం రోజులకే తేల్చింది. పైపెచ్చు తను చాలా ఆదర్శమూర్తి అయిన భర్తనని ఈ వారంలో చాలాసార్లు గుర్తు చేసింది. ఆ అర్హతని అంత త్వరగా పోగొట్టుకోవడం ఇష్టం లేక అయిపోయిన సామాన్లన్నీ నోరు మూసుకుని భర్తీ చేశాను. ఆ నెల నాకు అనర్థం దాపురించిన నెల. పని కట్టుకు వచ్చి మా కొబ్బరి నూనె సీసాలో పడి 2 ఈగలు ఆ నెలే ఆత్మహత్య చేసుకున్నాయి. మా ఆవిడికి కోపం వచ్చింది. వాటి తెగులు కుదర్చడానికి, వాటి తెగులో నా తెగులో, ఆ కొబ్బరి నూనెతో వీధి అరుగు మీద దీపాలు పెట్టించి మంచి వాసన నూనె సీసా ఒకటి తెప్పించింది. కొత్తగా పక్కింట్లో దిగిన అరవాళ్ల కోడలు ఓ రోజు మా ఆవిడ్ని కాఫీకి పిలిచి ఇల్లంతా కలయి తిప్పి చూపించిందట. ఆ కోడలు నాన్న తిరుచునాపల్లిలో పెద్ద స్టీల్ సామాన్ల షాపు ప్రొప్రైటర్. అందుకని ఆ వంటిల్లంతా స్టీల్ సామాన్ల మయంగా ఉందిట. చెంచాలు, గిన్నెలు, చెంబులు, బాల్చీలు, గరిటెలు ఒకటేమిటి, అన్నీ స్టీల్ సామాన్లే. ఇవన్నీ రాత్రి వివరిస్తే నేను హడలిపోయాను. వాళ్ళ నాన్నకి మరో అమ్మాయి ఉందేమో కనుక్కో, మన బాచిగాడికి ఇస్తారేమో కనుక్కుందాం అన్నాను. పోండి, మీ వేళాకోళాలు మీరును అనేసింది గాని ఆ స్టీల్ ఆలోచన బుర్రలో పనిచేస్తోందనుకుంటాను. క్రమంగా మా ఇంట్లోని నిక్షేపంలాంటి ఇత్తడి గిన్నెలన్నీ స్టీలు గిన్నెలు అయిపోవడం ప్రారంభించాయి. ఎలా అని నేను అడగలేదు. అడిగితే అప్పు తీసుకురమ్మంటుందని భయపడ్డాను. తర్వాత చెప్పింది, ఇత్తడి గిన్నెల్ని 3వ వంతు నష్టం మీద పుచ్చుకొని స్టీలు గిన్నెలు ఇచ్చేటట్టు ఓ షావుకారు ఒప్పుకున్నాడట. ఇదిగాక 10 రూపాయల చీటీ ఒకటి కట్టడం ప్రారంభించినట్టు చెప్పింది. ఈ పరిస్థితుల్లో మా ఇంట్లో ఓ తద్దినం వచ్చింది. సుఖాలు కష్టాలు చెప్పిరావు కనుక ఆ రోజు అలాగే చెప్పక వచ్చి పడ్డాయి. తెల్లవారేసరికి మా ఆవిడ వసారాలోకెళ్ళి కూచుంది. స్నానం చేసి నేనే వంట ఇంట్లోకి జొరబడబోయాను. అయ్యో, అంత వంట మీరొక్కరూ ఎలా చేస్తారు? ఉండండి, నేను ఏర్పాటంతా చేయించాను అంది. తెల్లబోయాను అర్థం కాక. 3వ ఇంట్లో ఉన్న లక్ష్మీబాయి అమ్మగారింట్లో ఓ వంట మనిషి పనిచేసేదట. ఆవిడ్ని పిలుచుకురమ్మని పని మనిషిని పంపాను. 2 రూపాయలు పడేస్తే రోజు పనంతా చకచకా చేసుకుపోతుంది అంది.
బతుకు జీవుడా అనుకున్నాను. ఆ రోజు పితృదేవతలు తరించేలాగా తద్దినం గడిచిపోయింది. రాజమ్మది అసలు తిరునల్వేలి. 10 ఏళ్ల కిందట ఈ ప్రాంతానికి వచ్చి సెటిల్ అయిపోయింది. మనిషి ముత్యంలాగా శుభ్రంగా ఉంటుంది. వంట కూడా శుభ్రమే. గారెలు, నువ్వుపప్పు పచ్చడి దివ్యంగా చేసింది. వంటలన్నిటినీ పిల్లలు పొద్దుటే ఊదేశారు. సాయంకాలం ఇన్ని బెండకాయలు వేయించి అత్తెసర పడేసి 2 రూపాయలు పుచ్చుకు వెళ్ళిపోయింది రాజమ్మ. మొదటిసారిగా మా ఆవిడ సమయస్ఫూర్తికి జోహార్లర్పించాను. 4 రోజుల దాకా రాజమ్మ వంట మధుర స్వప్నంలాగా పిల్లలంతా చెప్పుకున్నారు. నేను 1-2 సార్లు వంట బాగా చేసింది సుమా అన్నాను తాయారుతో. నెల రోజుల తర్వాత ఓ రోజు ఆఫీసు నుంచి వస్తూనే అలవాటు ప్రకారం వంట ఇంట్లోకి వెళ్లి పీట వేసి కూర్చునేసరికి రాజమ్మ కాఫీ అందించింది. ఆశ్చర్యపోయాను. అరవ్వాళ్ల మరదల్ని ఆసుపత్రిలో చేర్చారు కానుపుకి. అమ్మగారు చూడ్డానికి వెళ్లారు నన్ను వంట చెయ్యమని అంది రాజమ్మ. ఆ రాత్రి మళ్లీ తామే ఆమె వంట రుచి చూశాం. మర్నాడు ఉదయం లెక్క ప్రకారం అర్ధపూటకి 1 రూపాయి ఇచ్చి పంపేస్తుందేమో అనుకున్నాను. కాని రాజమ్మని పంపేయలేదు తాయారు. నాకు ఉండుండి నడుంపోటు వస్తోంది. 2 రోజులు ఉండనివ్వండి. ఈ 3 రోజులకే 5 రూపాయలకి మాట్లాడాను అంది. నేనేం మాట్లాడలేకపోయాను. ఎందుకంటే ఆ నిర్ణయం 6 ఏళ్లుగా ఆలోచించేసిన నిర్ణయంలాగా ఇక దానికి తిరుగు లేనట్టుగానూ చెప్పింది. ఆ 3 రోజులు చాలా రుచిగా శుచిగా గడిచిపోయాయి. మా ఆవిడ నడున్నొప్పి తగ్గినట్టు లేదు కాని రాజమ్మ వెళ్ళిపోయింది. ఆ నెల ఇంటి ఖర్చుల జాబితా ఎన్నడూ లేంది నా ముందు కూర్చుని తయారు చేసింది తాయారు. ఆ చెయ్యడంలో నా సిగరెట్లకు ఉదారంగా మరో 5 రూపాయలు ఎక్కువ కేటాయించింది. ఏమిటి విశేషం అన్నాను. అప్పుడు కథ చెప్పింది. అయిన ఖర్చులు ఎలాగూ అయిపోతున్నాయి. ఈ వెధవతికి సుఖం లేకుండా పోతోంది. పనులు చేసుకోలేకపోతున్నాను. అందుకని రాజమ్మని కొన్ని నెలలు మన ఇంట్లో ఉంచుకుందాం. పిల్లలు ఆవిడ చేతి వంట అంటే పడి చేస్తున్నారు. బతిమాలి 40 రూపాయలకి ఒప్పించాను. పిల్లలు మరీ కీచెంట పడిపోయినట్టున్నారు. ఆవిడ చేతి వంటతో వాళ్ళు సరిగ్గా కోలుకుంటారు అంది. రాజమ్మ వంటను మెచ్చుకోవడంలో తన వంటని హీనపరుచుకోవడం స్ఫురించలేదనుకుంటాను మా ఆవిడకి. నీ వంట వల్లే పిల్లలు కీచెంట పడిపోతున్నారంటావా అన్నాను ఊరుకోక. మెయిన్ పాయింట్ వదిలి చొప్పదంట ప్రశ్న వేసిన వాణ్ణి బుజ్జగించినట్టు ఓ చిరునవ్వు గిరాటేసి, మీరన్నీ ఇలాంటి లాపాయింట్లేస్తారు. ఉండండి, రాజమ్మ పకోడీలు చేస్తోంది, తెస్తాను అని లేచింది. నేను ఆశ్చర్యపోయాను. కేవలం నాకు సూచనకేనన్నమాట ఈ ప్రయత్నం. ఏమైనా కాని పకోడీలు బాగున్నాయి. రోజు ఇడ్డెన్లు మా ఆవిడ కంటే బాగా చేస్తోంది. అంతకంటే కొబ్బరి చట్నీ అమోఘం. వంకాయ మెంతికూర, బచ్చల కూర పులుసు, దొండకాయ వేపుడు ఆమె ప్రత్యేకతలు. పిల్లలంతా తృప్తిగా భోజనం చేస్తున్నారు. నాకు బాగానే ఉంది. అయితే ఆ నెల ప్రతి నెల అయినంత ఖర్చే అయింది. తాయారు చెప్పినట్టు ఏమీ తగ్గలేదు. తగ్గిస్తానన్నావు కదా అన్నాను. ఈ నెల చూసుకోండి అంది. అన్నం బహుకుర్వీత అన్నారు. ఈ నౌకరీలు సంపాదనలు అంతా భోజనానికే కదా, అందుకని మాట్లాడక ఊరుకున్నాను. కాని ఉన్నట్టుండి చాలా ఉపద్రవాలు ఒకదాని వెంట ఒకటి తోసుకు వచ్చాయి. ఆదివారం ఫైళ్లు ముందేసుకుని రాసుకుంటుంటే తల దువ్వుకుంటూ నా ముందుకొచ్చి, చూశారండి, అంత పెద్ద జుత్తు తనకే ఉంది కదా అని ఆ రాజమ్మకి ఎంత మిడిసిపాటో జుత్తు విరబోసుకుని అరగంట ముడి వేస్తుంది అంది తన పిలక సవరాన్ని విదిలిస్తూ. పోనీ నువ్వు 40 నిమిషాలు జడ వేసుకో, ఇప్పుడు వేరే పని కూడా ఏమీ లేదు కదా అన్నాను. మీకు అసలు విషయం అర్థం కాదు. ఈ మధ్య కూరల్లో పులుసుల్లో వెంట్రుకలు వస్తున్నాయి అంది. అవి నల్లగా తీగ సాగినట్టుంటే నీవేమోనని నోరు మూసుకూరుకున్నాను అన్నాను. మా ఆవిడకి ఆ సమాధానం నచ్చలేదు. వంటిల్లంతా చెడ తిరుగుతూ వంట జరుగుతున్నంతసేపు తల దువ్వుతూనే ఉంటుంది. ఏమిటా పనులు అని సాధించింది. పోనీలే, ఇంత వండి పడేస్తోంది, ఊరుకో అన్నాను. ఏ ముఖాన ఉందో అప్పటికి ఊరుకుంది తాయారు. మన్నాడు ఉదయం స్నానానికి వెడుతూ సబ్బేది అని అరిస్తే ఇల్లంతా తిరిగి నోరు నొక్కుంటూ వచ్చింది. చూసారా చూసారా అంటూ, వంట మనిషికి ఎంత షోకో చూసారా, ఆ సబ్బు తీసుకెళ్ళి అరగంట అయి స్నానం చేస్తోంది. సబ్బు ఈ మధ్య త్వరగా అయిపోతోందేమిటా అని అనుకుంటున్నాను. ఇదన్నమాట విషయం అని పళ్ళు కొరికింది. ఆ తర్వాత నెల కావాలని 2 సబ్బులు తక్కువ తెప్పించింది.
సాయంకాలం పూట పలహారం ఈ మధ్య రాజమ్మ ధర్మమా అంటూ అలవాటయింది. కాని ఆ రోజు పలహారం అడిగితే రోజూ పలహారాలేమిటి, మనమేమైనా రాజులమా జమీందార్లమా, నెలకి 6 కిలోల నూనె అవుతోంది, మీకు మరీ తినాలనుంటే అలా హోటల్కి వెళ్ళి ఏమైనా తినిరండి అంది తాయారు. నిర్ఘాంతపోయాను. అదే వంట మనిషిని డబ్బిచ్చి పెట్టుకుని హోటల్లో తినడమేమిటి అన్నాను. వంట మనిషి వంటలు చేస్తుంది గాని సరుకులు చెయ్యదుగా. 1/2 కిలో నూనె పోసి మూకుడు పెడితే ఎన్ని రోజులు పని గడిచేనో. ఏమైనా ఇక ఈ ఇంట్లో పలహారాలు లేవు అంది. ఆ నెల నుంచి నూనె ఖర్చు కూడా తగ్గిన గుర్తు. ఒకరోజు చీకటి పడి ఇంటికి చేరుతూ చవకగా అమ్ముతున్నారు కదా అని మల్లెపువ్వులు సంచిలో వేసుకు వచ్చాను. ఎప్పుడూ లేంది ఆ రోజు మనసుగా మల్లెపువ్వులు పట్టుకుని వంటగదిలోకి వెళ్ళాను తాయారు అంటూ. కాని నెమలికంఠం రంగు చీర కట్టుకున్న వ్యక్తి ఇటు తిరిగేసరికి రాజమ్మని చూసి అదిరిపోయాను. రాజమ్మ అందమైనదే, 35 కంటే వయస్సుండదు. కాస్త నల్లగా ఉంటుందే కాని నాజూకైన మనిషి. ఆవిడ మంచి వాసన నూనె రాసుకుంది. మా ఆవిడతో ఆ మాటంటే చర్రుమని లేచింది. రాజమ్మ అందాన్ని మెచ్చుకోవడం తప్పేమోనని అనుకున్నాను. కాని అది కాదు విషయం. చచ్చి చెడి 10 రూపాయలు పెట్టి వాసన నూనె తెస్తుంటే అది రాసుకు ఊరేగుతుందా అంటూ ఎగిరింది. చచ్చి చెడి నేను సంపాదిస్తున్నానన్న విషయం తాయారికి నచ్చి చెప్పలేకపోయాను. కాని రాజమ్మ అంత సులువుగా ఆమెకు అర్థమయ్యేటట్టు చేసింది. తర్వాత ఏం జరిగిందో మీకు చెప్పనక్కర్లేదు. మా ఇంట్లోంచి వాసన నూనె మాయమైంది. తర్వాత రాజమ్మ గురించి చాలా ఫిర్యాదులు తాయారు ద్వారా విన్నాను. మా కోసం తీసుకున్న తమలపాకులన్నీ ఆవిడే నములుతోందట. ఆదివారం మధ్యాహ్నం మ్యాట్నీకి వెళ్తోందట. అలా వెళ్ళినప్పుడు మంచి పెడన చీర కట్టుకుని మరీ నాపసానిలాగా ఈ మాట మా ఆవిడే అంది వెడుతోందట. హనుమాయమ్మగారిలోని ఈ స్వభావాలు రాజమ్మ దగ్గరికి వచ్చేసరికి ఆడంబరాలుగా కనిపించాయి. తన స్థాయి వాళ్ళు చేస్తే అవసరాలుగాను, కింది వాళ్ళు చేస్తే ఆడంబరాలుగాను చూసే దృష్టి ఈ కాలానికి కొత్త కాదు. ఇది మా ఆవిడతో నన్న మాటేమిటి, చాలా చోట్ల చాలా రంగాల్లో పీఠం వేసుకుందేమో. పోని అదంతా నాకెందుకు? తను తెచ్చిపెట్టిన వ్యక్తి మీద నాకు చాడీలు చెప్పి బాధపడవలసిన అవసరం ఏముందసలు? ఆవిడ్ని పొమ్మంటే పోతుందిగా. ఆ మాటే అన్నాను. చూస్తూ ఎలాగండి పొమ్మండం అంది. అసలు విషయం ఏమిటంటే రాజమ్మలో తప్పు కనిపించలేదు మా ఆవిడికి. నలుగురి దృష్టిలోనూ అభ్యంతరంగా కనిపించే దానికి తప్పు అని గుర్తు పెట్టుకుంది. తన దృష్టిలోనే అభ్యంతరం కనుక ఇది కేవలం ఆక్షేపణగా నిలిచిపోయింది. అది తప్పని నలుగురిని ఒప్పించడం కష్టమని తనకి తెలుసు. అందుకని కనీసం నా సాక్ష్యమన్నా దొరికితే ఆమెకు తృప్తి. కాని ఆ పనుల్లో తప్పేమీ నాకు కనిపించలేదు. వంట చేయడానికే ఆమెను పెట్టుకున్నాం మనం. వంట బాగా చేస్తున్నంత వరకు ఆమెనేం అనడానికి వీల్లేదు. సబ్బు వాడుతోంది, వాసన నూనె రాసుకుంటోంది అంటావు, అది ఆవిడ తప్పు కాదు, నీ లోపం అన్నాను. తాయారు కాలు కాలిన పిల్లిలాగా ఇల్లంతా కలయి తిరిగింది. ఈలోగా ఇంటి ఖర్చులు దాదాపు 50-60 రూపాయలు తగ్గినట్టు గుర్తించాను. 1-2 సార్లు సమయం చూసి రాజమ్మతో, నువ్వు చాలా బాగా వంట చేస్తున్నావు సుమా అన్నాను. రాజమ్మ చాలా సంతోషించినట్టు కనిపించింది. అలా పొగిడితే ఇంటిని ఇంకా అంటిపెట్టుకుని ఉంటుందన్న ఆశ. కాని మరో 2 నెలలు గడిచాక హఠాత్తుగా రాజమ్మ ఇంట్లోంచి మాయమైంది. అది అన్నాను బిక్కచచ్చిపోయి. మీరావిడ వంట చాలా బాగుందని పొగిడారట. జీతం పెంచమని కూచుంది. నేనిక పైసా ఎక్కువ ఇవ్వను, నీకిష్టం ఉంటే ఉండు, లేకపోతే మానేయి అన్నాను. వెళ్ళిపోయింది. పీడా పోయింది అంది తాయారు. ఇన్నాళ్లకు అలాంటి అవకాశం దొరికినందుకు సంతోషిస్తూ నా పొరపాటు అర్థమైంది. రాజమ్మ తాయారులోని వ్యానిటీని గుర్తు చేస్తే నేను ఆమెను పొగిడి ఆమె వ్యానిటీని పెంచాను. తక్కువ స్థాయిలోని వ్యక్తుల ఆడంబరంలాగే పెద్ద స్థాయి వాళ్ల బుజ్జగింపు మనుషుల్ని పాడు చేస్తుందేమో మరి. ఏదైనా రాజమ్మ వెళ్ళిపోయింది. కాని ఆవిడ ధర్మమా అని మా ఇంటి బడ్జెట్ మాత్రం చాలా మట్టుకు కుదుటపడింది. కథ సమాప్తం.